హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎన్నికల సిబ్బందికి రెమ్యూనరేషన్ చెల్లింపుల వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎవరికి ఎంత చెల్లింపులు ఉంటాయన్న వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే జరగనున్న లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు సిబ్బందికి గత ఎన్నికల్లో చెల్లించిన రెమ్యూనరేషన్కే కొనసాగించనున్నారండి. 2019 సాధారణ ఎన్నికల సమయంలో చెల్లించిన రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సెక్టార్ ఆఫీసర్ కాకుండా అదనంగా నియమితులయ్యే జోనల్ మెజిస్ట్రేట్కు ఏకమొత్తంగా ఎన్నికల రోజు అయితే 1500 రూపాయలు చెల్లిస్తారు. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ కౌంటింగ్ సూపర్వైజర్ వీరికి 350 రూపాయలు చెల్లించనున్నారు. 4వ తరగతి ఉద్యోగులకు 200 రూపాయలు, వీడియో సర్వే లైనర్ టీంకి 1200 రూపాయలు, వీడియో వ్యూవింగ్ టీంకి, అకౌంటింగ్ టీంకి అయితే 1000 రూపాయల చొప్పున, కంట్రోల్ రూమ్ అలాగే కాల్ సెంటర్ మరియు సాఫ్ట్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ వారికి సంబంధించి 200 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. సో అదేవిధంగా సెక్టోరల్ ఆఫీసర్కు 5000, మాస్టర్ ట్రైనర్కు 2000, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కు అయితే 7500 రూపాయల వరకు చెల్లిస్తారు. ఇక పోలింగ్ రోజున విధులకు నియమితులయ్యే పోలీసు సిబ్బందికి, మొబైల్ పార్టీ సిబ్బందికి, హోంగార్డులకి, ఫారెస్ట్ గార్డులకి, గ్రామ రక్షణ దళాలకి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి ఫ్యాక్ట్ లంచ్ లేదా 150 రూపాయల నగదు చెల్లిస్తారు. మళ్ళీ ఎన్నికల పోలింగ్ విధులకు ఓట్లు లెక్కింపు విధులకు నియమితులయ్యే రెమ్యూనరేషన్ లంచ్కు 150 రూపాయలు చెల్లిస్తారు. అర్హత మేరకు డిఏ కూడా చెల్లిస్తారు. ఉద్యోగుల పెదవి విరుపండి. ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఈ రెమ్యూనరేషన్పై ఉద్యోగుల పెదవి విరుస్తున్నారు. ఎంతో కష్టతరమైన విధులకు నియమితులైన ఉద్యోగులకు నామమాత్రపు రెమ్యూనరేషన్ చెల్లింపునకు ఉత్తర్వులు జారీ చేయడంపై అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారండి. సో ఒకసారి మీరే ఆలోచించండి. 150 రూపాయలు కూడా కనిష్టంగా చెల్లించుతున్నారు. సో ఎవరికంటే వాలంటీర్లకు ఫ్యాక్ట్ లంచ్ లేదా 150 రూపాయలు. వాలంటీర్లు అంటే గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ కదండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఫారెస్ట్ గార్డులకు, గ్రామ రక్షక దళాలు వీళ్ళకి అత్యంత తక్కువగా 200 రూపాయలు, ట్రైనర్కు ఇట్లా చాలా తక్కువ అమౌంట్ అయితే ఇవ్వడం పట్ల పెదవి విరుస్తున్నారు ఉద్యోగులు. ఏంటిది అని అయితే మండిపడుతున్నారండి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.